హలో గాయస్, ఇవాళ వచ్చేసి మనం గర్భాశయ ముఖద్వారానికి కుట్టు అంటే సర్వైకల్ సర్క్లాజ్ అనేది ఎందుకు వేస్తారు, అది ఎన్ని వారాలకు వేస్తారు, మరి సర్వైకల్ లెంత్ అనేది ఎంత ఉన్నప్పుడు వేస్తారు అని తెలుసుకుందాం. అలాగే సర్వైకల్ లెంత్లో అంటే ఎన్ని రకాల స్టిచ్చెస్ ఉంటాయి, వాటికి ఎంత కాస్ట్ అవుతుంది, దాంట్లో వచ్చేసి బెస్ట్ హాస్పిటల్స్ ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సర్వైకల్ లెంత్ అనేది షార్ట్ సర్వీక్స్ అంటే మనకు సర్వీక్స్ అనేది ఎప్పుడు సర్క్లాజ్ వేస్తారంటే షార్ట్ సర్వీక్స్ ఉన్నప్పుడు, అంటే సర్వైకల్ అనేది అంటే బేబీని మనం క్యారీ చేస్తున్నప్పుడు కింద సర్వీక్స్ అనేది ఉంటుంది. అంటే దాన్నే ఏమంటారంటే గర్భాశయ ముఖద్వారం అంటారు. ఈ గర్భాశయ ముఖద్వారం అనేది మన యొక్క బేబీ అనేది వెయిట్ పెరగడం కానీ అలాంటివి ఏమైనా అయినప్పుడు ఇది అనేది డైల్యూట్ అవుతుంది. అంటే కొందరు నార్మల్ డెలివరీ అవ్వాలని ట్రై చేస్తారు కదా, ఈ నార్మల్ డెలివరీ అనేది ఈ గర్భాశయ ముఖద్వారం అనేది ఓపెన్ అవ్వడం వల్లనే బేబీ అందులోకి వెళ్ళి నార్మల్ డెలివరీ అవుతుంది. బట్ ఏంటంటే ఈ నార్మల్ డెలివరీ కన్నా ముందే మనకు ఒకవేళ సర్వీక్స్ ఓపెన్ అయిందనుకోండి, మనకు బేబీ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దీన్నే సర్వైకల్ సర్క్లాజ్ అంటారు అనమాట. సర్వైకల్ సర్క్లాజ్ వేసుకుంటారు అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఈ సర్వైకల్ సర్క్లాజ్ అనేది ఎలాంటి వాళ్ళు వేసుకుంటారు, ఎన్ని వాళ్ళకి వేసుకుంటారని తెలుసుకుందాం. ఈ సర్వీక్స్ అనేది వన్స్ ఓపెన్ అయింది అనుకోని మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా అదే కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే కొందరికి 5th మంత్లో ఓపెన్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి 5th మంత్లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అది ఆ టైం వరకు డైల్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. కొందరికి వెయిట్ క్యారీ చేయలేక డైల్యూట్ అవుతుంది, కొన్ని రీజన్స్ వల్ల డైల్యూట్ అవుతుంది. మనం ఇది ఎందుకు వేస్తారు, దీంట్లో ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి. ఈ సర్వైకల్ సర్క్లాజ్ అనేది సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వడం అంటే ఇది ఎన్ని నెలల నుంచి ఓపెన్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వీక్స్ అనేది కొందరికి 5 months నుంచి 9th month వరకు ఓపెన్ అవుతుంది. అంటే నార్మల్గా ప్రీవియస్గా మిస్క్యారేజ్ అయిన వాళ్ళకేమో అది మిస్క్యారేజ్ కింద వస్తుంది. బట్ ఈ 5వ నెల నుంచి 9వ నెల మధ్యలో మనకు ఓపెన్ అయింది అనుకోండి, ఆఫ్కోర్స్ ఆ టైం వరకు మనకు 5th month వరకు బేబీ వచ్చేసి ఒక 600-700 grams దాకా ఉంటుందన్నమాట. అంటే అది ఎక్కువ వెయిట్ అంటే మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి 600-700 grams దాకా ఉంటుంది. లేకపోతే కొందరికేమో 500 grams, 1/2 kg ఎంత ఉంటుంది బేబీ 5th నెలలో. 9 నెలలు నిండేసరికి ఏంటంటే బేబీ వచ్చేసి ఒక 3 కిలోలు 2.5 కిలోలు అవుతుంది కదండి బేబీ. ఆ టైంలో వచ్చేసి గర్భస్థ ముఖద్వారం అనేది ఆ బేబీ యొక్క వెయిట్ మోయలేక అది ఓపెన్ అవుతూ ఉంటుంది. అది ఓపెన్ అవ్వడమే సర్వైకల్ సర్క్లాజ్, సర్వీక్స్ ఓపెన్ అయిందని చెప్తారు. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే సర్వైకల్ సర్క్లాజ్ చేస్తారు. ఈ సర్వైకల్ సర్క్లాజ్ అనేది ఎందుకు వేస్తారంటే ఇది డైల్యూట్ అవుతున్న సిచ్యువేషన్లో, ఇలా సర్వీక్స్ అనేది డైల్యూట్ అవుతున్న సిచ్యువేషన్లో ఒకవేళ డాక్టర్ కనుక ఏమంటారు మీకు 5th month 6th month స్కానింగ్స్లో వెళ్ళేసి వాళ్ళకి డాక్టర్ కనుక మీకు ఏమైనా డిఫరెన్స్ అయిపోయి వెయిట్ డిశ్చార్జ్ ఇట్లా ఏమైనా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు సర్వీక్స్ సజెస్ట్ చేస్తారు, ఏమంటారు స్కానింగ్ సజెస్ట్ చేస్తారన్నమాట డాక్టర్స్. ఆ స్కానింగ్లో వచ్చేసి మనకి సర్వీక్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. అప్పుడు ఒకవేళ అది కొంచెమే ఏమంటారు ఒక 5 centimeters, మనకి యాక్చువల్గా సర్వీక్స్ అనేది ఎప్పుడు 4 centimeters ఉంటుంది. ఆ 4 centimeters తక్కువగా డైల్యూట్ అయ్యి 2.7, 2.2 అలా వచ్చిందనుకోండి, అలా వస్తే ఏం చేస్తారంటే సర్వైకల్ సర్క్లాజ్ అనేది సజెస్ట్ చేస్తారు. ఈ సర్వైకల్ సర్క్లాజ్ అనేది ఎలా సజెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఒకవేళ ఓపెన్ అయ్యి ఎలా అంటే పెద్దగా ఓపెన్ అవుతుంది, అంటే బేబీ హెడ్ పడ్డే అంత ఓపెన్ అవుతుంది సర్వైకల్ సర్క్లాజ్. ఒకవేళ అది ముందుగా డాక్టర్స్ గమనించారనుకోండి, అప్పుడు మనకు సర్వైకల్ సర్క్లాజ్ అనేది ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్. అంటే షార్ట్ సర్వీక్స్ అనేది ఎలా ఓపెన్ అవుతుందంటే ముందు ఒక షేప్లో అంటే ఒక టీ షేప్లో ఉంటుంది సర్వీక్స్ వచ్చేసి. ఆ తర్వాత కొంచెం డైల్యూట్ అయ్యి మొత్తం ఒక బేబీ హెడ్ పట్టే అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఈ సర్వీక్స్ అనేది ఎందువల్ల ఓపెన్ అవుతుందని ఇప్పుడు రీజన్స్ తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ వెయిట్ క్యారీ చేసామనుకోండి, ఆ టైంలో వచ్చేసి సర్వీక్స్ అనేది మన యొక్క వెయిట్ క్యారీ చేసినప్పుడు అది అనేది ప్రెజర్ అనేది బేబీ మీద పడి ఆ బేబీ అనేది కిందికి పుష్కొస్తుంది అన్నమాట. ఈ పుష్కి రావడం వల్ల ఈ బేబీ వచ్చేసి ఆ సర్వీక్స్లోకి హెడ్ అనేది డ్రాప్ అవుతుంది. దానివల్ల సర్వీక్స్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏమంటారు ట్రావెలింగ్ చేస్తాం కదండి, ఆ ట్రావెలింగ్ చేసే టైంలో కొందరు ఏంటంటే ఎప్పుడు మనం సేఫ్ ట్రావెలింగ్ ఎప్పుడు కానీ ఎంచుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీలో కొంచెం మనకి బై డిఫాల్ట్గా నీరసం ఉండి కొంచెం ఒకవేళ ఎక్కువ డిస్టెన్స్ అయితే ఎప్పుడు ట్రావెలింగ్ చేయొద్దండి. ఎందుకంటే ఏమంటే రోడ్ మీద ఎప్పుడు రోడ్స్ అనేవి ప్రాపర్గా ఉండవు కదండి, ఎత్తంపులు ఉంటాయి. ఆ టైంలో వచ్చేసి మనం ఎక్కువ ఇట్లా ఒడిదుడుకుల వల్ల వచ్చేసి బేబీ అనేది కూడా కిందికి డ్రాప్ అవుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్స్ అనేది ప్రయాణాలు చేయొద్దని చెప్తారన్నమాట. ఈ రీజన్ వల్ల కూడా సర్వీక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పలుమార్లు సెక్స్లో పాల్గొనడం, అంటే ఒక డేలో కొందరు ఏం చేస్తారంటే న్యూలీ మ్యారీడ్ ఒక 2 or 3 times ఒకవేళ సెక్స్లో పాల్గొన్నారనుకోండి, ఆ టైంలో వచ్చేసి డైలీ మనం ఇలా ఉండడం వల్ల ఆ ప్రెజర్ అనేది కూడా సర్వీక్స్ మీద పడి ఆ టైంలో కూడా సర్వీక్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొందరు పెద్దవాళ్ళు ఏమంటారంటే 5 months వరకు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచుకోవడం కానీ అలా చేస్తారు. కొందరు ఏమంటారంటే డాక్టర్స్ చెప్తారు మీకు కొంచెం సీరియస్గా ఉంది, మీరు ఇలా ఉండొద్దు అని చెప్పేస్తారు డాక్టర్స్. ఈ రీజన్ వల్ల కూడా సర్వీక్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ముందు ప్రెగ్నెన్సీలో ఏమైనా మిస్క్యారేజ్ అయి ఉంటే
కొందరికి చెప్పాను కదండి, 5th మంత్లో ఏమంటారు సర్వీక్స్ ఓపెన్ అయ్యి బేబీ అనేది బయటకు వచ్చేసింది, పెయిన్స్ వచ్చేసి బయటకు వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా మనకు అదే క్యారీ అవుతుంది. కొందరు 7th మంత్లో బేబీ పుడతారు. 7th మంత్లో బేబీ పుట్టడానికి రీజన్ వచ్చేసి మెయిన్ ఇదే అండి, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి కంపల్సరీ వాళ్ళకి ఫస్ట్ అయితే ఎలా అయితే మిస్క్యారేజ్ జరిగిందో నెక్స్ట్ టైం కూడా అలాగే మిస్క్యారేజ్ జరుగుతుంది. కొందరు ఏమనుకుంటారంటే ఫస్ట్ టైం ఏదో అలా జరిగిపోయింది, సెకండ్ టైం ఏం జరగదులే అనుకుంటారు. కానీ అలా ఏమీ ఉండదండి. ఏంటంటే ఆ టైం వరకు ఆ బేబీ వెయిట్ అనేది అది క్యారీ చేయలేక, సర్వీక్స్ అనేది క్యారీ చేయలేక ఆ టైంలో కంపల్సరీ డైల్యూట్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యే సిచ్యువేషన్లో వచ్చేసి మనకు డాక్టర్స్ అనేది ఏం సజెస్ట్ చేస్తారంటే సర్క్లాజ్ సజెస్ట్ చేస్తారు. ఈ సర్క్లాజ్లో మీకు ఎలాంటి సర్క్లాజ్ అంటే కొందరికి కొన్ని టైప్స్ సర్క్లాజ్ ఉంటాయి. అంటే కొందరికి 7th మంత్లో బర్న్ అవుతుంది, కొందరికి సర్క్లాజ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సర్క్లాజ్ చేసుకోవాలో ఇలా తెలుసుకుందాం మనం వచ్చేసి. మనకి సర్క్లాజ్లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ సర్క్లాజ్ ఉంటాయండి. ఒకటి మెక్డొనాల్డ్ సర్క్లాజ్, నెక్స్ట్ వన్ వచ్చేసి శిరోద్కర్ సర్క్లాజ్, థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్. ఈ సర్క్లాజ్ గురించి తెలుసుకోవాలంటే మెక్డొనాల్డ్ సర్క్లాజ్. ఈ మెక్డొనాల్డ్ సర్క్లాజ్ అనేది 15 వారాల నుండి 35 వారాల వరకు వేస్తారు. అంటే ఇది ఎప్పుడైనా వేస్తారండి. అంటే ఒకవేళ డైల్యూట్ అవుతుందని అర్థమైంది అనుకోండి, ఇది ప్రతి ఒక్క హాస్పిటల్లో వేస్తారండి మెక్డొనాల్డ్ సర్క్లాజ్. అంటే కొందరు విలేజ్లో ఉంటారు, ఆ విలేజ్లలో డాక్టర్స్ కూడా ఈ మెక్డొనాల్డ్ సర్క్లాజ్ అందరూ వేస్తారు. ఇది కొందరికి ఇది చాలా వరకు సక్సెస్ రేట్ వచ్చేసి ఒక 80% ఉంటుంది కంపల్సరీ. కొందరికేమో ఈ సర్క్లాజ్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. మెక్డొనాల్డ్ సర్క్లాజ్ కూడా బేబీ పుష్ చేసుకొని బేబీ బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. బట్ చాలా వరకు డాక్టర్స్ అందరూ ఇదే సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే మెక్డొనాల్డ్ సర్క్లాజ్ వేస్తారు. ఈ మెక్డొనాల్డ్ సర్క్లాజ్ చేయడం వల్ల 9th మంత్ పడగానే మనకు బేబీ అనేది ఆటోమేటిక్గా నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఏం ప్రాబ్లం కాదు. కానీ ఈ సర్క్లాజ్ ఫెయిల్ అయిన వాళ్ళకి నెక్స్ట్ సర్క్లాజ్ ఏంటంటే శిరోద్కర్ సర్క్లాజ్ అని వేస్తారు. ఈ ఫస్ట్ వన్ మెక్డొనాల్డ్ సర్క్లాజ్ అనేది ఫెయిల్ అయిన వాళ్ళకి శిరోద్కర్ సర్క్లాజ్ అని వేస్తారు. ఈ శిరోద్కర్ సర్క్లాజ్ అనేది ఎన్ని వారాలకు వేస్తారంటే 14 వారాల నుంచి 16 వారాల మధ్యలో వేస్తారు. అంటే ఆ సర్క్లాజ్కి ఈ సర్క్లాజ్ డిఫరెన్స్ ఏంటంటే అది వచ్చేసి మనకి కింద వేస్తారన్నమాట. అంటే నార్మల్గా మన సర్వీక్స్ అనేది కింది లేయర్ ఉంటుందన్నమాట, కింది లేయర్లో వేస్తుంది. ఈ కింది లేయర్లో వేస్తుందని మెక్డొనాల్డ్ సర్క్లాజ్ అంటారు. ఇది వచ్చేసి కొంచెం అప్పర్ లేయర్లో, అంటే సర్వీక్స్ అనేది మనకి ఇట్లా 4 సెంటీమీటర్స్ ఉంటుంది కదా, 4 సెంటీమీటర్స్ మిడిల్లో కొంచెం అప్వర్డ్గా వేసి దీనికి వచ్చేసి ఎన్ని డేస్ అనేది హాస్పిటల్లో ఉంటారంటే 24 అవర్స్లో మనకి సర్క్లాజ్ పడింది అనుకోండి, నెక్స్ట్ డే మొత్తం మనం హాస్పిటల్లో ఉన్నాం. ఎందుకంటే ఇది నార్మల్గా ఎనస్థీషియా మనం అంటారు కదా మత్తు సూది, ఆ మత్తు సూది ఇచ్చే ఈ సర్క్లాజ్ అనేది వేస్తారు. ఈ సర్క్లాజ్ వేయడానికి కూడా ప్రాసెస్ వచ్చేసి మనకు ఒక 1/2 అవర్ 1 అవర్ పైనే పడుతుంది. ఎందుకంటే ఇది చాలా కొంచెం డీప్లో వేస్తారన్నమాట సర్క్లాజ్. ఇదైతే చాలా సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది, 90% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ఫస్ట్ సర్క్లాజ్ అయితే ఎవరికైతే ఫెయిల్ అవుతుందో అలాంటి వాళ్ళకి శిరోద్కర్ సర్క్లాజ్ అనేది సజెస్ట్ చేస్తారు. మళ్ళీ ఇది ఏంటంటే బేబీ ఎక్కువ వెయిట్ పెరిగింది అనుకోండి సర్క్లాజ్ చేయడానికి అస్సలు రాదండి. అంటే బేబీ మనకు 16 వీక్స్ మధ్యలో బేబీ ఎంత సైజులో ఉంటుందంటే జస్ట్ ఎంత అంటే ఒక 20 grams 30 grams ఉంటుంది. కానీ ఆ టైంలోనే బేబీ పార్ట్స్ అని వస్తాయి కదా, బేబీ లంగ్స్ డెవలప్మెంట్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఎన్టీ స్కాన్ తీస్తారు మనకు 14 వీక్స్ తర్వాత ఎన్టీ స్కాన్ తీస్తారు కదా, ఆ ఎన్టీ స్కాన్లో కూడా మనకి మదర్ యొక్క బ్లడ్ టెస్ట్ చేసి అందులో ఏమైనా క్రోమోజోమ్స్ కానీ ఏమైనా లోపాలు ఉన్నా కూడా అన్నీ తెలుస్తాయి ఆ స్కాన్లో తెలిసాక ఆ స్కాన్ మొత్తం నార్మల్గా ఉంటేనే ఈ సర్క్లాజ్ అనేది డాక్టర్లు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఈ సర్క్లాజ్ యొక్క కాస్ట్ అనేది కూడా ఆ సర్క్లాజ్తో కొలిస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ ఏంటంటే దీని యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు నార్మల్గా ఇది అన్ని హాస్పిటల్స్ కూడా వెయ్యరండి. ఆ సర్క్లాజ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదండి, అంటే ఎస్పెషల్గా గైనకాలజిస్ట్ డాక్టర్సే, అందులో కొంచెం స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళే ఈ సర్క్లాజ్ అనేది వేస్తారు, ఈ శిరోద్కర్ సర్క్లాజ్. ఒకవేళ ఈ శిరోద్కర్ సర్క్లాజ్ కూడా మోడిఫికేషన్ చేస్తారు. ఈ మోడిఫికేషన్లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్ అని వేస్తారు. ఈ శిరోద్కర్ సర్క్లాజ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్ అని వేస్తారు. ఇది వచ్చేసి మనకి యూట్రస్ ఉంటుంది కదా, యూట్రస్కి టచ్ అయ్యేలా వేస్తారు అనమాట. అంటే ఇది చాలా కష్టం అండి సర్క్లాజ్. బట్ ఏంటంటే నార్మల్గా శిరోద్కర్ అందరికీ సక్సెస్ అవుతుంది. ఇదైతే చాలా రేర్ కేసెస్ ఈ సర్క్లాజ్ వేయడం. ఇది కూడా అంతేనండి, కార్పొరేట్ హాస్పిటల్లోనే వేస్తారు. ఈ సర్క్లాజ్ అనేది కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఈ 2 సర్క్లాజ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్ అనేది వేస్తారు.
ఈ మెక్డొనాల్డ్ సర్క్లాజ్ కాస్ట్ అనేది ఎంత ఉంటుందంటే ఒక 20,000 నుండి 40,000 వరకు ఉంటుంది. అంటే ఇది హాస్పిటల్ వైజ్గా ఉంటుందండి. మెక్డొనాల్డ్ సర్క్లాజ్ నార్మల్గా విలేజెస్ సైడ్ అయితే 20,000లో అయిపోతుంది. ఒకవేళ మనం ఒక మంచి క్వాలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు 40,000 దాకా పర్చేస్ చేస్తారు. ఎందుకంటే అందులోనే ఫుడ్, బెడ్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఈ మెక్డొనాల్డ్ సర్క్లాజ్కి వచ్చేసి మనకి ఏమంటారు, వన్ డే, ఇవాళ మార్నింగ్ వెళ్ళామనుకోండి, నైట్ వరకు పంపించేస్తారు మెక్డొనాల్డ్ సర్క్లాజ్. లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ 24 hours లోపు పంపించేస్తారు ఈ మెక్డొనాల్డ్ సర్క్లాజ్. ఇది కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. ఈ సక్సెస్ రేట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఇది ఒకవేళ ఇది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఈ శిరోద్కర్ సర్క్లాజ్ అనేది కొంచెం డీప్, అంటే కొంచెం ప్రీవియస్గా 2-3 మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి శిరోద్కర్ సజెస్ట్ చేస్తారు. ఈ శిరోద్కర్ సర్క్లాజ్ వచ్చేసి మనకి 60,000 నుండి 90,000 వరకు అవుతుంది. అంటే కొందరు ఏమనుకుంటారంటే ఇంత కాస్ట్ అనుకుంటారు, కానీ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఫెయిల్ అయిన వాళ్ళని రేర్ కేసెస్ తక్కువ. దీన్ని మాడిఫికేషన్ కూడా చేస్తారు ఈ శిరోద్కర్ సర్క్లాజ్ని. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా యూజ్ అవుతుంది శిరోద్కర్ సర్క్లాజ్. ఇది కూడా మనం ఒకవేళ నార్మల్ అవ్వాలంటే ఇది కూడా తీసేయమంటే ఇది కూడా తీసేస్తారు డాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్. ఈ సర్క్లాజ్ వచ్చేసి చాలా హై రిస్క్ కేసెస్లలో, అంటే ఈ మాడిఫికేషన్ చేసిన ఈ శిరోద్కర్ సర్క్లాజ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్ అనేది వేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 80,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది. 1 lakh ఎబోవ్ కూడా ఉంటుంది. అంటే బెస్ట్ హాస్పిటల్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. బట్ మనం ఏమంటారు, మన హాస్పిటల్స్ కొన్ని మనకు నియర్ బై హైదరాబాద్లో ఉండే హాస్పిటల్ మాత్రం ఒక 80,000 నుండి 1 lakh వరకు పర్చేస్ చేస్తారన్నమాట. మనం ఇలా సర్క్లాజ్ చేసుకోవడం వల్ల వచ్చేసి మన బేబీని అనేది, మనం హ్యాపీ బేబీని మన బేబీని మనం చూసుకోవచ్చు అన్నమాట. అంటే చాలామందికి చాలా బాధగా అనిపిస్తుంది ఇలా ప్రెగ్నెన్సీస్ పోయాయనుకోండి, అది ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సర్క్లాజ్ వేయించుకున్నాను అనుకోండి, కంపల్సరీ మ్యాండటరీగా. అంటే కొందరికి ఎలాంటి సర్క్లాజ్ వేయించుకోవాలి, కొందరికి అసలు అర్థం కూడా కాదండి ఎలాంటి సర్క్లాజ్ అంటే. ఇందులో చూడండి ఒకసారి, మీకు ఫిగర్లో తెలుస్తుంది. మెక్డొనాల్డ్ ఏ స్టేజ్లో వేస్తారు, శిరోద్కర్ ఏ స్టేజ్లో వేస్తారు, ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్ అనేది ఏ స్టేజ్లో వేస్తారు అనేది మీకు ఇందులో ఉంటుంది. మీకు ఏమంటారంటే, మీకు ఎప్పుడు కానీ హాస్పిటల్ చూస్ చేసుకునే ముందు మనం ఒక మంచి హాస్పిటల్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రీవియస్ మిస్క్యారేజెస్ అయ్యాయి అనుకోండి, బెస్ట్ హాస్పిటల్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏమంటారు, మనీ అంటే ఇవాళ పోతే రేపు వస్తుందండి. బట్ బేబీ అనేది మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఆ బేబీని అనేది ఏమంటారు క్యారీ చేయడం బెటర్. ఆ బేబీ అనేది హెల్తీ బేబీ వస్తుంది మనకి. ఎందుకంటే ఒక 2-3 కనడం అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అండి. అలాంటిది ఎవరికి రావద్దని నేను అనుకుంటున్నాను ఆ సిచ్యువేషన్ వచ్చేసి. అందుకనేసి మీకు ఒక బెస్ట్ హాస్పిటల్స్ నేను సజెస్ట్ చేసేవి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి బెస్ట్ హాస్పిటల్స్ చెప్తాను. ఈ బెస్ట్ హాస్పిటల్స్లో చూసుకుంటే ఫెర్నాండెస్ హాస్పిటల్ అండి. ఈ ఫెర్నాండెస్ వచ్చేసి మొత్తం గైనిక్ క్లినికే. అంటే అసలు గైనిక్ అండ్ చిల్డ్రన్ క్లినిక్ రెండే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి చాలా బెస్ట్ హాస్పిటల్ అండి. నా సజెషన్ మాత్రం ఫెర్నాండెస్కే వెళ్ళండి. ఎందుకంటే ఇందులో మొత్తం హై రిస్క్ కేసెస్, అంటే ప్రీటర్మ్ బేబీస్ అండ్ నెక్స్ట్ మనకేమైనా ప్రీవియస్ ప్రాబ్లమ్, ఎవ్రీ దానికి ప్రతి ఒక్కరికి స్పెషలిస్ట్ ఉంటారండి ఇందులో వచ్చేసి హాస్పిటల్ వచ్చేసి హెవీ కాస్ట్ అంటూ కూడా ఏం కాదు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అదే బడ్జెట్లో వచ్చేసి ఫెర్నాండెస్ హాస్పిటల్లో అయిపోతుంది. బట్ ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఫెర్నాండెస్ ఆ హాస్పిటల్కి వెళ్ళండి. బెస్ట్ హాస్పిటల్ అండి, గైనిక్ హాస్పిటల్. నెక్స్ట్ వన్ వచ్చేసి యశోద హాస్పిటల్. థర్డ్ వన్ వచ్చేసి హెగ్దా ఫెర్టిలిటీ. ఫోర్త్ వన్ వచ్చేసి రెయిన్బో. ఫిఫ్త్ వన్ వచ్చేసి అంకుర. ఇవన్నీ హాస్పిటల్స్ కూడా బెస్ట్. బట్ నాది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఫెర్నాండెస్ హాస్పిటల్ బెటర్ అండి. ఎందుకంటే నేను అందులో నా సక్సెస్ రేట్ చూశాను కాబట్టి దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో.